ఆడపిల్లల గురించి చెప్తే జెండర్ అనేది మనకు చాలా ముఖ్యం. మనం అందరం కూడా మన పాఠ్యపుస్తకంలో చూసాం. మేల్, ఫీమేల్ అండ్ ది అదర్ అంటే ఆడపిల్లలు, మగపిల్లలు, అదర్ అంటే స్పెక్ట్రమ్ అనేది కూడా ఒకటి ఉంది. మన క్లాస్లో కానీ మన టీచర్స్ కానీ సమాజంలో కూడా వీళ్ళ యొక్క సంఖ్య విజిబుల్ గా ఉంది. కానీ వీళ్లకు చదువు లేకపోవడం వల్ల మనము ఈ విషయాన్ని చాలా మట్టుకు సమాజంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే ఈ అదర్ అన్న వాళ్ళని ఇక్కడ మనము చర్చకు ఓన్లీ 1 నిమిషం మాత్రమే తీసుకుంటాం. కానీ మన పరిధిలో వాళ్ళని మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేది కూడా ముఖ్యమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో అనుకోకుండా మన ఇంట్లో తమ్ముడో చెల్లెలో లేదా మన బంధువుల ఇంట్లో ఒక కాలు సరిగ్గా లేని పాపనో కాలు సరిగ్గా లేనటువంటి పిల్లవాడో పుట్టాడు. ఆ అబ్బాయిని మనం ఇంట్లోంచి బయటికి పంపించేస్తామా? లేదు కదా. వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయాలు ఇస్తాము. అదే విధంగా వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకుంటాం వాళ్ళకి ఏం కావాలా అని. వేరాజ్ ఈ అదర్ స్పెక్ట్రమ్ అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్ ఇది ఒక జబ్బు కాదు, ఒక శారీరక మానసికమైనటువంటి స్థితి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకునే విధానం కూడా ఉంటుంది. ఇటువంటి పిల్లల్ని, ఇటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లేదా స్పెక్ట్రమ్ కింద జెండర్ వాళ్ళని కానీ మనము చదువుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలి.